హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామానికి చెందిన రాజేశ్వర్ అనే వ్యక్తి తనను మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. జగిత్యాల జిల్లాకు చెందిన సొంతి మోహన్ బాబా సంతానం కలుగుతుందని చెప్పి పూజలు నిర్వహిస్తానని నమ్మబలికినట్లు బాధితుడు తెలిపారు. ఈ క్రమంలో పూజల పేరుతో సుమారు 80,000 రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే సంవత్సరం గడిచినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో తాను మోసపోయానని భావిస్తున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం బాధితుడు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదని సమాచారం. దీంతో బాధితుడు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఘటనపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. అన్న నా పేరు రాజేశ్వర్, నాది కోనసముద్ర గ్రామం, మండల్ కమ్మర్పల్లి జిల్లా, నిజామాబాద్. అన్న నాకు 2020 సంవత్సరంలో పెళ్ళయింది. అయితే సంతానం 6 సంవత్సరాలు అయితే సంతానం ఇప్పటికీ జరగలేదు. అయితే 2-3 సంవత్సరాల తర్వాత మా ఊరి ప్రజలు అక్కడక్కడ చెప్తే విని సంతానం కలుగుతుందనంటే ఇబ్రహీంపట్నం మండల్, జగిత్యాల జిల్లా, బత్తిపురం గ్రామంకు వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు ఏదేమైనా సరే సంతానం కలుగుతుంది అన్న సంతోషంలో వెళ్తే 80,000 రూపాయలు శాంతిమోహన్ అనే వ్యక్తికి చెల్లించుకోవడం జరిగింది. 6 నెలలు గడువు ఇచ్చిండు, సంవత్సరం గడువు ఇచ్చిండు, సంతానం అయితే అని చెప్పిండు. 6 నెలలు వెళ్ళిపోయింది, సంవత్సరం వెళ్ళిపోయింది. అయితే మాకు సంతానం కలగలేదు. తర్వాత నేను అక్కడ ఉన్న అసిస్టెంట్లను కిరణ్, అఖిల్ అనే అసిస్టెంట్ వాళ్ళు శాంతిమోహన్ దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే, అన్న మరి నా డబ్బులు నాకైతే సంతానం కాలేదు, డబ్బులు నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వమంటే వాళ్ళు నన్ను భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు ఎట్లా ఇచ్చినావు? 80,000 రూపాయలు. ఎట్లా ఇచ్చినావు? ఫోన్పే ద్వారానా, క్యాష్ ద్వారా? ఒకసారి 40,000 రూపాయలు ఇచ్చిన, ఫోన్పే ద్వారా కాదు, క్యాష్ ఇచ్చినావా? క్యాష్, లిక్విడ్ క్యాష్. శాంతిమోహన్ బాబాకు 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు తీసుకెళ్ళడం జరిగింది, ఒకసారి మేమే అక్కడ గుడిలో ఇవ్వడం జరిగింది. ఇట్లా 80,000 రూపాయలు మోసపోయినన్న, నాకు ఇప్పటికీ సంతానం కలగలేదు. అయితే సదరు నేను కోరుకునేది ఏంటంటే, నా పరంగా నాకంటే ఎక్కువ మోసపోయిన వాళ్ళు కూడా బాగా మంది ఉన్నారు. మా ఊళ్ళే కావచ్చు, పొరుగు ఊళ్ళే కావచ్చు, వాళ్ళని కూడా ఇటువంటి దొంగ బాబాలను నమ్మి మోసపోకుండా నా యొక్క మనవి. నేను కోరుకునేది ఏంటంటే, నేను చెల్లించినటువంటి నా డబ్బులు నాకు ఇప్పుడు రిటర్న్ కావాలన్నా. దీని పరంగా నాకు శివబాయ్ అనే పేపర్ ప్రకటన విలేకరి ఆంధ్రప్రభలో నేను చూసుకొని. మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు భయభ్రాంతులకు ఏమైనా గురి చేసిరా? అవును. ఎవరు చేసిరు? 23వ తారీఖు నాడు కిరణ్ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తిని దొరుకుని వచ్చి నన్ను భయభ్రాంతులకు గురి చేసింది. కిరణ్ అనే వ్యక్తి నా ఇంటికి అతి అవసరం ఏమున్నదన్న? అంటే వీళ్ళు ఎవరు? కిరణ్ అనే వ్యక్తి అసిస్టెంట్. అక్కడ ఎవరికి అసిస్టెంట్? శాంతిమోహన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంది. మీకు ఫైనల్గా అంటే మీకు ఏం కావాలి? నాకేమొద్దన్న, వాళ్ళ రూపాయి నాకు అవసరం లేదు. నేను చెల్లించుకున్న నా కష్టార్జితం నా సొమ్ము నాకు తిరిగి చెల్లించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు ఏ సంవత్సరంలో ఇచ్చారు డబ్బులు అతనికి? 2024. ఓకే, సంవత్సరం అని అంటే 2025 వరకు మీరు చూసిరు. తర్వాత మరి మోసపోయినా అని తెలిసి మీరు ఇట్లా మీడియా ముందుకు వచ్చిరా? అక్కడికి వెళ్ళినాకలే తెలిసింది. మరి ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? ఇవ్వలేనన్న, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తే ఇట్లా బెదిరింపు చర్యలు మొదలుపెట్టిండు. లాస్ట్ కట్టే నాకు ఆంధ్రప్రభ ప్రకటన చూసిన తర్వాత నాకు కాస్త ధైర్యం వచ్చినట్టు వచ్చి ఇక్కడ విలేకరుని కలుసుకుంటే నాకు అప్పుడు తెలిసింది ఈ బాబా దొంగతనం అంట. తర్వాత ఇప్పుడు తెలిసాయట. ఇంకా పోలీస్ ప్రకటన కానీ పోలీస్ కంప్లైంట్ కానీ ఏది ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఫైనల్గా మీకు ఏం కావాలి? న్యాయం అనేది? న్యాయం నాకు వాళ్ళ సొమ్ము అడుగుతలేదు కదా, నా సొమ్ము నాకు ఇవ్వమని చెప్తున్నా. నాకు 80,000 రూపాయలు ఇచ్చిన, నా 80,000 రూపాయలు నాకు కావాలంటే చట్టపరంగా అడుగుతున్నాను. నాకు జరగాల్సిన న్యాయం జరిగిస్తే సంతోషం.